కిబో అకౌంట్స్ మీద జాన్యువరి 1 అయిపోయిన వెంటనే నేను ఒక ప్రకటన ఇవ్వదలుచుకున్నాను. అంటే ఇప్పుడు జరుగుతున్న దానికి ప్యారలల్గానే, కొత్తగా ఏం కాదు, ముగింపు. అంటే ఎక్కువ రోజులు ఈ అకౌంట్స్ అలా ఉండడం అనే దాన్ని కాకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవన్నీ క్లోజ్ అయిపోయి, అంటే వాళ్ళు వాడుకోవడం లేదా అలా అమ్మేసుకోవడం లేదా కొనుక్కుని మెర్జ్ చేసుకోవడం. అమ్మేసుకోవడం అంటే నేను నాకు ఆశిస్తాను అనమాట. అలా ఉండిపోయిన అకౌంట్ల తాలూకా ఈ దేంతో కొనుక్కున్నారు 500, దాన్ని నేను ఇచ్చేస్తాను అనమాట. అది ఎలాగా ఏంటి అనేది జనవరి 1 తర్వాత నేను చెప్తాను. యాజ్ రీజ్గా మీరు కంటిన్యూస్గా మీరు చేసుకెళ్ళిపోండి. ఎందుకంటే ఇంక ఈ అకౌంట్ అయితే వాడుకోవాలి, లేదంటే ఎవరికైనా ఇచ్చేసుకోవాలి, లేకపోతే కంపెనీ దాని డబ్బులు ఇచ్చేయాలి. మీకు డిసెంబరులో కల్లా నేను క్లియర్ చేస్తానని గతంలో చెప్పడం జరిగింది. దానికి అనుకూలమైన వాతావరణం అంతా తయారు చేసుకొచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ 90%కి పైబడి, 90 కంటే ఎక్కువే, 94-95% పైబడి ఇవన్నీ కూడా స్వాప్ అయిపోయి లేదా మెర్జ్ అయిపోయి లేదా అమ్మేసుకున్నాడు మెర్జ్ చేసుకుంటాడు. ఇక మిగిలింది 5% మాత్రం ఉంది. ఆ 5% అంటే ఎంత మన లెక్క ప్రకారం 2.5 లక్షల అకౌంట్స్. ఈ 5%లో స్వాప్ చేసుకోవడానికి తెలియకుండా ఉన్నారు, స్వాప్ చేసుకోవడం ఎలాగో రాకపోవడం అని ఉండిపోయారు. మిగిలిన వాళ్ళు మీకు చెప్పాను, మనకు తెలుసు, ఫోన్ నెంబర్ వాళ్ళది కాదు, పాస్వర్డ్ యూజర్ నేమ్ మనకు రాదు, ఇలాంటి వాళ్ళు ఉండిపోయారు. ఇవ్వడం ఎందుకు? ఎవరికో వెహికల్ వస్తుంది, మాకేంటి ఉపయోగం? మీకు ఉపయోగం అనేది మీ అకౌంట్ ఎలా వాడుకోవాలని చెప్పడానికి కొంతమంది కావాలి. ఇప్పుడు ఉదాహరణకి కిబోలో మీరు చేయడానికి మనం సెల్ అని, బండి అని, కార్ అని ఇచ్చాం కాబట్టే ఇంత క్రౌడ్ వచ్చింది, ఇంతమందికి తెలిసింది. అందువల్లే మనకు ఆయన ఈరోజు ఇంత రేటుకి వెళ్తాం. మరి ఆ రోజు అందరూ కార్లు తీసుకోలేదు, అందరూ బళ్ళు తీసుకోలేదు, పోనీ అందరూ సెల్ కూడా తీసుకోలేదు. గిఫ్ట్ అనేది కొంతమందికి ఉంటుంది. క్లాస్ ఫస్ట్ తక్కువ మంది ఉంటారు, అంతేగాని క్లాస్లో ఉన్న 30 మెంబర్స్ ఉంటే 30 మెంబర్స్ ఫస్ట్ రారు. అలాగే ఒకసారి ఒక సబ్జెక్ట్లో ఒకడు ఫస్ట్ వస్తాడు, రెండో సబ్జెక్ట్లో ఇంకోటి ఫస్ట్ వస్తాడు. 1 ఇయర్ ఒక సంవత్సరం ఒకరు బాగా చదువుతారు, రెండో సంవత్సరం ఇంకోరు బాగా చదువుతారు. ఎందుకు చెప్పానంటే అప్పుడు కారు విన్ అయిన ఇప్పుడు అవ్వచ్చు, ఇప్పుడు అయిన వాళ్ళు అప్పుడు అయ్యి ఉండకపోవచ్చు, లేదా అప్పుడు ఇప్పుడు ఒకడే అయ్యి ఉండొచ్చు. దీన్ని మన చేతిలో ఉండదు. కాబట్టి కంపెనీ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ చేస్తాం అన్నమాట. కంపెనీ అంటే అంత మక్కువ రేటుకి వెళ్తే